హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ ఉద్యమానికి ముహూర్తం ఫిక్స్. తాడో పేడో తేల్చుకుంటామంటున్న టీచర్లు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత 3 ఏళ్లుగా పీఆర్సీ కోసం ఎదురు చూస్తూ చివరకు పోరాట బాట పట్టాల్సినటువంటి అనివార్య పరిస్థితి అయితే ఏర్పడింది. అమరావతి జేఏసీ నాయకత్వంలో ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ సిద్ధమవుతూ ఉండగా, ఉపాధ్యాయ సంఘాలు కూడా నిరసనలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా యూటీఎఫ్ తన మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 31న టెట్ సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమాన్ని, అలాగే సెప్టెంబర్ 24న పీఆర్సీ సాధన కోసం చలో సెక్రటేరియట్ నిర్వహించనున్నట్లుగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ గారు ప్రకటించారు. అయితే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఆశించిన స్పందన లేకపోవడంతో ప్రత్యక్ష పోరాటమే మార్గమని వారు భావిస్తూ ఉన్నారు. గత ఫిబ్రవరిలో స్వయంగా ముఖ్యమంత్రి 3 నెలల్లో పీఆర్సీ విధి విధానాలను ప్రకటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ 6 నెలలు గడిచినా ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి అయితే కలిగిస్తోంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం, మంత్రులు కేవలం ముఖ్యమంత్రికి నివేదిస్తాం అనే సాకుతో కాలయాపన చేయటం ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది. 2023లోనే రావాల్సిన పీఆర్సీకి సంబంధించి కనీసం మధ్యంతర భృతి ఐఆర్ కూడా ప్రకటించకుండా 2026 వరకు లాగటం అనేది ప్రభుత్వ చిత్తశుద్ధిని అయితే ప్రశ్నిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఆగస్టు 31 లోపు పీఆర్సీ, ఐఆర్, డీఏలపై స్పష్టమైన ప్రకటన రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమంలో యూటీఎఫ్‌తో పాటుగా ఎస్టీయూ, అలాగే పీఆర్టీయూ మరియు ఏపీ ఎన్‌జీఓ సంఘాలు కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. కేవలం పీఆర్సీ మాత్రమే కాకుండా సిపిఎస్ రద్దు అంశం కూడా ప్రధాన ఎజెండాగా అయితే మారింది. ఎన్నికల సమయంలో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 2023 నోటిఫికేషన్ అభ్యర్థులకు మాత్రమే ఊరటనిచ్చి మిగిలిన వారిని విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 10,000 మంది పాత పెన్షన్ 10,000 మందికి మాత్రమే కేవలం పాత పెన్షన్ వర్తింపజేసి మిగిలిన వారిని ఎందుకు చేయడం లేదని ఉద్యోగులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. పెండింగ్ బిల్లులు, బకాయి పడ్డ డీఏల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం ఉద్యోగ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల ఆందోళనలు ప్రభుత్వానికి రాజకీయంగా కూడా పెద్ద సవాలుగా మారే అవకాశం అయితే ఉంది. రాబోయే మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఓట్లు దాదాపు 15% వరకు ఉంటాయని అంచనా. ఒకవైపు పల్లెల్లో రైతాంగం గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు పట్టణాల్లో ఉద్యోగులు ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు. 2022లో గత ప్రభుత్వం ఎదుర్కొన్న తరహాలోనే భారీ నిరసనోద్యమం గనక జరిగితే అది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా అయితే మారుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన వీడి ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యోగ వర్గాలకు న్యాయం చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో మరో ఉద్యమం అనివార్యం అవుతుందనైతే స్పష్టమవుతోంది.